యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 67వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత విజ్ఞాన యోగం 7వ అధ్యాయం. అందులోపల ఈ అధ్యాయం పేరే విజ్ఞాన యోగం కాబట్టి చాలా విజ్ఞానదాయకమైనటువంటి భౌతిక విజ్ఞానము, మానసిక విజ్ఞానము, అన్ని రకాల విజ్ఞానం ఏదైతుందో ఇందులోపల మనకు అందుబాటులోపల ఉంది. కాబట్టి ఇప్పుడు 15వ శ్లోకం లోపల 15వ శ్లోకం నుండి మనం ప్రారంభిద్దాం. 14వ శ్లోకం లోపల భగవత్ శరణాగతి ఏదైతుందో దైవ దర్శనానికి దోహదపడుతుంది అన్నట్టు. భగవత్ శరణాగతి అయితే ఇక ఎవరికి ఆ పరమాత్ముని యొక్క అనుభవం అసాధ్యమో, ఎలా మనం సంసిద్ధపరచుకోవాలో మన స్థితిని ఈ 15వ శ్లోకం చెప్తా ఉంది. అంటే ఈ 15వ శ్లోకం లోపల ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు దైవానుభూతికి నోచుకోలేరు అనేటువంటి విషయం ఉందన్నట్టు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః. పాపము చేయువారును మూఢులను మాయచే అపహరింపబడిన జ్ఞానము గలవారును రాక్షస స్వభావమును ఆశ్రయించిన వారును అగు మనుజాధములు నన్ను పొందుట లేదు. మనుజులలో అధమమైనటువంటి వాడు అంటే పశు సమానుడని అర్థం అన్నట్టు. విజ్ఞానమేకం అధికం నరాణం విజ్ఞానహీనైన పశుభి సమానం అనేటువంటి విషయం ఉంది. కాబట్టి ఇక్కడ పాపము చేయువారును, పాపానికి అనేక అర్థాలు ఉన్నాయి. ప్రపంచం లోపల చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు, హత్యలకు పాల్పడేటువంటి వాళ్ళు, మానభంగాలకు పాల్పడేటువంటి వాళ్ళు, ఆస్తులను అంటే అన్యాయంగా ఇతరుల ఆస్తులను, సంపదను దోచుకొని కూడబెట్టుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ పాపం చేయవారును అనబడుతుంది అన్నట్టు ప్రాపంచిక పరిభాష లోపల. మూఢులను, మూఢులు అంటే మూర్ఖులు అని కూడా అనవచ్చు. ఏమీ తెలియదు, ఎంత చెప్పినా వినరు, మూఢమతులు వీళ్ళు. వాళ్లకు తెలియకపోవడం ఒక దోషమైతే, తెలిసిన వారు చెబితే పట్టించుకోవడం, వినకపోవడం ఇంకొక దోషం. మూఢులు మాయచే అపహరింపబడిన జ్ఞానం గలవారును. మాయ అంటే ఎక్కడ ఏది ఉన్నదని మనం అనుకుంటున్నామో అక్కడ అది లేకపోవడము, ఎక్కడ ఏది అంటే ఫలానా ఇంద్రియ విషయ భోగాల లోపల మాత్రమే ఉన్నది సుఖమని అనుకోవడం, అంటే లేని దగ్గర ఉన్నదనుకోవడం. అతీంద్రియమైనటువంటి ఆత్మ జ్ఞానము లోపలనే పరమానందం ఉన్నది అనేటువంటి విషయము తెలుసుకోకపోవడం. ఎక్కడ మనం తెలుసుకుంటున్నామో అక్కడ మనం అనుకున్నది లేకపోవడము
ఎక్కడ మనం అనుకున్నది ఉన్నదో అక్కడి మార్గం మనకు తెలియకపోవడం, ఇది మాయ. ఇంకా దీనికి స్పష్టంగా చెప్పాలంటే మాయ ఇది ఒక మాయనే. మాయలేడిని ప్రయోగించి రావణుడు సీతను అపహరించుకొని పోయాడు. వాడు అనుకుంటున్నాడు నేను మాయలేడి, రావణుడు అనుకున్నాడు నేను మాయలేడిని ప్రయోగించి ముందు వాళ్ళను మాయ చేసిన అని చెప్పేసి. కానీ వాస్తవంగా మాయ లోపల చిక్కుకొని పోయింది రావణుడే. ఎందుకంటే ఎక్కడ దుఃఖమే ఉందో తెలుసుకోకుండా దాన్ని సుఖంగా భావించిండు. ఇది మాయ. సీత అపహరణ లోపల, సీతను పొందడం లోపల ఏదో ఒకటి ఏమో ఉందని భావించుకున్నాడు. లేనిది భావన అక్కడ లేదు, అక్కడ వినాశనమే ఉంది, అది గమనించలేదు. ఉన్న వినాశనాన్ని గమనించకపోవడము, లేని ఒక సుఖానుభూతిని ఊహించుకోవడం, దాన్ని గమనించకపోవడం, దీన్ని ఊహించుకోవడం, ఇది మాయ. ప్రపంచం లోపల కూడా మనకు మనం వర్తింపజేయాలంటే మనము ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ సుఖమే లేదనుకోవడము, సుఖము ఎక్కడే ఫలానా పరిస్థితుల లోపల సుఖం ఉన్నది అనుకోవడం. నేనున్న పరిస్థితిలో సుఖం లేదు కాబట్టి ఫలానా పరిస్థితుల లోపల సుఖం ఉన్నది అనుకోవడం, ఇది మాయ. ఉదాహరణకి దుర్యోధనుని తీసుకుందాం. సుఖము పాండవుల రాజ్యం కూడా నేను పొందితే సుఖమే సుఖం అనుకున్నాడు. ఓ పెద్ద రాజ్యానికి రాజునైతా అనుకున్నాడు అన్నట్టు. అది లేనిది ఉన్నట్టు అనుకున్నాడు, ఉన్నది లేనట్టు అనుకున్నాడు. అంటే ఈ ఆలోచన కనుక నేను చేస్తే నాతో పాటు నా 99 మంది తమ్ముళ్ళు కూడా వినాశనం అయిపోతారు, చనిపోతారనేటువంటిది తెలుసుకోలేకపోయాడు. కానీ జరిగింది అదే అన్నట్టు. రాజ్యాన్ని పొందితే లాభం ఉంటుందని అనుకున్నాడు. పాండవుల రాజ్యం కూడా నాకైతే లాభం ఉంటుంది, గొప్పతనం ఉంటుంది అని అనుకున్నాడు అట్లా. కానీ అతడు అనుకున్నట్లు కాకుండా అతడు ఊహించినటువంటి పరిణామం వచ్చేసింది. అక్కడ ఏంటిదంటే అంతా అవుట్ అయిపోయారు అన్నట్టు. ఇది ఊహించలేదు. అట్లాగే ప్రపంచం లోపల మనము ఫలానా పరిస్థితులు ఉంటేనే చాలా సుఖమున్నది అనుకొని సుఖం కొరకు పరిస్థితుల యొక్క మార్పిడికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్ప అసలు సుఖం అనేది ఎక్కడున్నదనేటువంటి విషయాన్ని మనం ఆలోచించడం లేదు. ఇట్లా మాయ చాపరింపబడ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమింపజేసేటువంటిదే మాయ. ఇప్పుడు ప్రతి ఒక్కరి లోపల ఆ మాయ అనేటువంటిది ఈ రకంగా ఉన్నది. సుఖం అనేటువంటిది పరిస్థితులతో సంబంధం లేని మహోన్నతమైనటువంటి మన స్థితి. ఈ సత్యాన్ని గమనించకపోవడమే, ఏది గమనించినామో అందులోపలనే మునిగిపోవడమే మాయ అన్నట్టు. చూడండి, మనం అనుకున్నటువంటిది వాస్తవమే అయితే ఏ ఋషిమునులు అడవుల లోపల ఏ పరిస్థితి లోపల ఉంటారు? వాళ్ళ పరిస్థితులు చాలా ఊహించలేం. పై కనుక ఊహించినట్లయితే ఒక పూరిపాక, చిన్న ఆశ్రమాలు, 4 శిష్యులు, సతీపతులు, కొందరికి పత్ని లేకున్నా కానీ అట్లా ఇటువంటి పరిస్థితుల లోపల భోజనానికి కందమూలాదులు, ఆహారం, ఫలాలు ఏమైనా తినడము, తాగడానికి నదీ జలము, ఇట్లా భూమి ఆకాశాల మధ్య లోపల ఇటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. అక్కడ పరిస్థితులను చూస్తుంటే ఇట్లా ఉంది. చక్రవర్తులు మొత్తం సార్వభౌములు, చక్రవర్తులు, రాజులు, వీళ్ళందరూ
రాజభోగాల మధ్య లోపల ఉంటారు అన్నట్టు. స్థూలంగా పై ఆలోచిస్తే ఏది నిజం? ఋషిములున్న పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి, మరి రాజులుండే పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితులు మనకు కావలసిన సుఖం కావాలంటే ఈ ఏదో సామాన్యమైన పరిస్థితిలో ఉండేటువంటి ఋషిమునుల దగ్గరికి పరమసుఖం యొక్క మార్గదర్శనం కొరకు భూమండలాలను ఏలేటువంటి చక్రవర్తులు, రాజులు, ఇటువంటి వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇప్పుడు మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పరిస్థితులు చాలా భవ్యంగా రాజులై ఉంటాయి. పరిస్థితులు అరాకొర చెప్పుకోనేయడానికి వీలేని రీతి లోపల ఋషిమునులు ఉంటాయి అన్నట్టు. కానీ పరిస్థితుల లోపలనే నిజమైనటువంటి సుఖం ఉంది అంటే వీళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరనే సుఖం ఉండాలి. కానీ లేనందుకే సుఖం యొక్క మార్గం వెతుకునేటందుకు కొరకు ఇక్కడ వస్తారు. ఇది మాయ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. పరిస్థితులతో సంబంధం లేదు. సుఖం అనేటువంటిది మహోన్నతమైన మనస్థితికి సంబంధించినటువంటిది అని తెలియకపోవడమే మాయతోని అపహరింపబడినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. రాక్షస స్వభావమును ఆశ్రయించిన వారును అగు మనుజాధములు. రాక్షస స్వభావము ఇది 16వ అధ్యాయమే స్పష్టంగా ఉంది. రాక్షసుల యొక్క భావజాలం ఎట్లుంటుంది అనేటువంటి విషయం. చిన్న చితక స్థాయి లోపల ఉండేటువంటి రాక్షసులు పరపీడనమే వృత్తిగా ఎన్నుకుంటారు అన్నట్టు. పరపీడనం, ఇతరులను పీడించడం, షాడిస్ట్స్, చిన్న చితక లెవెల్ లోపల ఉండే రాక్షసులు వీళ్ళు. వీళ్ళ ఆలోచన విధానము ఎట్లుంటుందంటే వాళ్ళకు అనిపించినట్టే దేవుడు ఉంటాడు, కానీ దేవుడు ఎట్లా ఉంటాడో అది వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్లకు తెలిసినట్టే దేవుడు, కానీ దేవుడు ఉన్నట్టు తెలుసుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఏదో వాళ్ళకి తోచిన రీతి లోపల భక్తులు అనిపించుకుంటున్నప్పటికైనా కానీ స్వభావం రాక్షసులది ఉంటుంది అన్నట్టు. వాళ్ళ ఆహార విహార నియమాదులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ దినచర్య అంతా రాక్షసుల మాదిరిగానే ఉంటుంది అన్నట్టు. మన భక్తి లేదని కాదు, భక్తి ఉంటుంది, కానీ వాళ్ళు భక్తి అనడానికి కూడా వీల్లేదు. దేవునికి వాళ్ళు ఒక కల్పన చేసుకుంటారు, ఇట్లా ఉంటాడు దేవుడు అని చెప్పేసి ఆ రకంగా పోతూ ఉంటారు చిన్న చిత్తగా. ఇక పెద్ద రాక్షసులు ఎట్లా ఉంటారంటే వాళ్ళ భావజాలం, రాక్షస భావజాలం ఏంటిదంటే వాళ్ళకి ఏ భావజాలం ఉంటుందో భూమి నిండా, రాజ్యాల నిండా అదే భావజాలాన్ని రుద్దడానికి ప్రయత్నం చేసేటువంటి రాక్షసులు ఉంటారు అన్నట్టు. ఆ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని పీడించడం. జస్ట్ మనం భక్త ప్రహ్లాద జీవిత చరిత్రను తీసుకుంటే తండ్రికి భక్తి లేదని కాదు, తెలివి లేదని కాదు, ఏమీ లేదని కాదు, కానీ భావజాలం ఎలాంటిదంటే తనకు తోచిందే దేవుడు, తాను అన్నదే శాసనము, దీన్ని విన్నారా సరిపోయింది, వినలేరా మీ అంతు చూడవలసి వస్తుంది. ఇటువంటి రాక్షస భావజాలం అన్నట్టు. హిరణ్యకశ్యపు ఇట్లాగే ఉంటారు. రాక్షస స్వభావమును ఆశ్రయించిన వారును మాది వింటే వినండి, లేకపోతే తొలగండి మార్గమధ్యం లోపల నుంచి, అంతా మాది, అంతా మేమే. ఇది రాక్షస స్వభావము. క్లియర్గా మీకు 16వ అధ్యాయం లోపల వస్తున్నట్టు. అగు మనుజాధములు నన్ను పొందుటలేదు. ఎవరప్ప పాపము చేసేటువంటి పాప ప్రవృత్తి గలవారు, మూర్ఖ స్వభావం గలవారు, మాయచ అపహరింపడిన జ్ఞానము గలవారు, రాక్షస స్వభావం గల ఆశ్రయించిన వారును వీళ్ళందరూ కూడా మనుజుల లోపల అధములు. వేదం ఏమైతే మనుష్యత్వానికి నిర్ణయించిందో మనుష్యత్వానికి దూరం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ఎక్కడున్నా భూమి మీద ఎక్కడున్నా ఇలాంటి మనస్తత్వంతో కూడుకున్న వాళ్ళందరూ మనుజాధములు, మనుజులలో
అధమమైనటువంటి వారు, క్రూర జంతు స్వభావం కలిగినటువంటి వారు అని చెప్తున్నాడు అన్నట్టు. కాబట్టి మనకు మనం వెతుక్కోవాలి ఇలాంటి వాళ్ళ సాంగత్యం ఎంత ప్రమాదకరమో, లేదా మన లోపలనే అలాంటి ప్రవృత్తి ఉంటే ఎంత ప్రమాదకరమో అనేటువంటి విషయము మనకు ఈ శ్లోకం ద్వారా అర్థమవుతా ఉన్నది. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఇది చాలా ప్రపంచం లోపల విజ్ఞాన యోగం అంటే ప్రాక్టికల్ చూసుకోను, సైన్స్, ఇట్ ఈజ్ అ స్పిరిచువల్ సైన్స్. భరతవంశ శ్రేష్ఠో అర్జున, ఆపత్తునందున్నవాడు, తెలుసుకొనగోరువాడు, ధనమును అభిలషించువాడు, జ్ఞానము కలవాడు అను ఈ 4 విధములైన పుణ్యాత్ములకు జనులు నన్ను సేవించుచున్నారు. అంటే భగవంతుని యొక్క సత్యమైనటువంటి మార్గం తెలిసినప్పటికైనా, అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు, సర్వస్వరూపుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తి సమన్వితుడు, సర్వజ్ఞుడు అన్నది తెలుసుకున్నాడు అనుకో. పై తెలుసుకున్న తర్వాత కూడా భక్తి అయిపోయింది, భక్తులు అయిపోతున్నారు. ఏ రకంగా ఉంటారు వీళ్ళు? చతుర్విధ భజంతే మాం. ప్రపంచం లోపల 4 రకాల వ్యక్తులు, అంటే భక్తి మార్గం లోపల భగవంతుని భజిస్తున్నటువంటి వారు, భగవంతుని యొక్క సాంగత్యం లోపల ఉంటున్నామనేటువంటి వాళ్ళు ఎవరైతున్నారు కదా, 4 రకాలుగా విభజించబడరు అన్నాడు. జనా సుకృతిను అర్జున, పూర్వజన్మ లోపల సుకృతి, ఈ జన్మ లోపల పూర్వజన్మ లోపల చేసుకున్నటువంటి సత్కర్మలు, సుకృతి అంటే మంచి పనులు అని అర్థం అన్నట్టు. అందులోపల ఎవరెవరి పుణ్యం ఎంత ఉంటే గంత ఆ రకంగానే వాళ్ళకు విభజన ఉంటుంది అన్నట్టు. ఇవి 4 ఉన్నా కానీ వీటిని 2గా మార్చవచ్చు మన ముందు. జనాసుకృ ఆర్థో అర్థార్థి, ఇది ఒక గ్రూప్. ఆర్థో అంటే ఆపదలతో అలమటిస్తున్నటువంటి వారు, అర్థార్థి అంటే సంపదలు కోరుకునేటువంటి వారు. ఆర్థో అంటే ఆపదల నుంచి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు, అర్థార్థి అంటే భోగభాగ్యాలు కోరుకునేటువంటి వాళ్ళు. తారాపుత్ర క్షేత్ర కళత్ర ధన కనక వస్తువాహనాలు ఇవన్నీ అర్థార్థి కిందికే వస్తాయి. ఆర్థో అంటే ఎన్నో రకాల ఆపదలు ఉన్నాయి మానవులకు, ఒక్కొక్క రకమైన ఆపద లేవు. ఒక్కొక్కరి ఆపద ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓవరాల్ మొత్తానికి ఏమైందంటే ఏ ఆపద అయినా ఆపదనే. కాబట్టి ఆర్థులు అర్థార్థులు ఒక గ్రూప్. ఇది ఆపదలు పోవాలి, సంపదలు రావాలి, ఆపదలు పోవాలి, సంపదలు రావాలి. మొత్తం ప్రపంచం లోపల నిండి నిబిడీకృతమైనటువంటి వాళ్ళు ఇదే. దేవుడా ఆపదలు పోని, సంపదలు రాని. ఇవి అన్నీ కూడా కేవలం ఈ శరీరంతో సంబంధించినటువంటి ఆపద ఉంటే కూడా శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించినటువంటిదే. ధనం ఉంటే కూడా శరీరానికి మనసుకు సంబంధించినటువంటిదే, మనసు కోరుతూ ఉంటుంది. ఇది ఒక గ్రూప్ అన్నట్టు. ఇంకా ఆర్థో ఒక రకం, అర్థార్థి 2వ రకము, జిజ్ఞాసు 3వ రకము, జ్ఞాని 4వ రకం. అయితే దీన్ని 2గా విభజిస్తే ప్రపంచం లోపల ఆపదలు పోవాలి, సంపదలు రావాలనేటువంటి వాళ్ళు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం కూడా మనకు ప్రశ్నించుకుంటే అంతే. దేవుడా ఉంటే నీ జాగాలి ఉండు, మాకేం నడుస్తుంటుంది అంతా, నీ దర్శనం అవసరం లేదు, ఆ భావం లేదు, ఎక్కడ లేదు, జ్ఞానం దిక్కు మనసే పోదు, కేవలం ఆపదలు పోవాలి, సంపదలు రావాలి. ఒక గ్రూప్ ఇది. 2వ గ్రూప్ ఏమిటిదంటే జిజ్ఞాస, 3వ గ్రూప్. జ్ఞాని 4వ గ్రూప్. జిజ్ఞాస 4వ గ్రూపు. అయితే జిజ్ఞాస జ్ఞానిని ఒకటిగా భావిద్దాం మనము. ఆర్థో అర్థార్థిని ఒకటిగా భావిద్దాం. ఒకటి మనం తెలుసుకుంటాం, ఆపదలు పోవాలి, సంపదలు రావాలనేటువంటి వాళ్ళే. దేశంలో ఎక్కడికి పో, ఏమి చెయ్యి, ఎన్ని యజ్ఞ యాగాదులు చేస్తేమి, ఎన్ని దైవ దర్శనాలు చేసుకుంటేమి,
ఎన్ని పుష్కర కుంభమేళాల లోపల మునకలు వేసినప్పటికీ ఏమైనప్పటికైనా కానీ మొత్తం మీద ఉండే ఆలోచన ఆపదలు పోవాలి, సంపదలు రావాలి. ఇటువంటి ప్రవృత్తితో కూడుకునేటువంటి వాడు. ఇక జిజ్ఞాస అంటే ఏమిటిది? జిజ్ఞాస యొక్క ఫలితం ఏముంటుంది? జిజ్ఞాస యొక్క ఫలితం జ్ఞానం. ఇప్పుడు జిజ్ఞాస అంటే ఏంటిది? మొత్తం ఉపనిషత్కారులంతా వాళ్ళ శిష్యులకు, జిజ్ఞాస ఉండేటువంటి శిష్యులకు బోధించబడినటువంటిది జ్ఞానం. శ్రీరామునికి జిజ్ఞాస వచ్చినప్పుడే వశిష్ఠుల వారి ద్వారా బోధ జరిగింది. షణ్ముఖునికి జిజ్ఞాస వచ్చినప్పుడే శివుని ద్వారా బోధ జరిగింది. తర్వాత అర్జునునికి జిజ్ఞాస వచ్చినప్పుడే శ్రీకృష్ణుల ద్వారా జ్ఞానం బోధించబడ్డది. ఈ రకంగా ప్రపంచం లోపల ఎక్కడ జిజ్ఞాస ఉంటుందో అక్కడ జ్ఞానము లభిస్తుంది అన్నట్టు. ఇప్పుడు జిజ్ఞాస అంటే ఏమిటిది అంటే, నేనెవరు, అసలు నేను పుట్టుకోక మొదలు ఎక్కడున్నా, ఈ ప్రపంచం లోపలికి వచ్చేసిన, అందరు చనిపోతూ ఉన్నారు, చనిపోయిన తర్వాత నేనేమైతా? కఠోపనిషత్తు లోపల యమధర్మరాజుతోని నచికేతుని జరిగిన సంభాషణ అన్నట్టు ఇది మొత్తం మీద. మరణానంతరం ఏమవుతుంది? అసలు పుట్టుకొక మొదలేమున్నా మరణానంతరం ఏమైపోతాము? మరి భగవంతుడు అనేటువంటి వాడు, దేవుడు అంటే ఏమిటి? దేవుడు అంటే ఏమిటి? ఎట్లుంటాడు? ఎక్కడుంటాడు? కనిపిస్తాడా? ఇటువంటి అన్ని ప్రశ్నలు బాగా వేధిస్తూ ఉంటాయి అన్నట్టు. జిజ్ఞాస యొక్క నిజమైనటువంటి అర్థం పరమార్థ జిజ్ఞాస అంటారు దీనికి మొత్తం మీద. ఈ జిజ్ఞాస ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా దీని సమాధానం తెలుసుకునేటందు కొరకు సద్గురువుని ఆశ్రయిస్తాడు. అక్కడ సద్గురువు దగ్గర శ్రవణం చేస్తాడు. ఈ దానికి సమాధానం ఎక్కడ ఉంటుంది? శృతి ప్రధానమైనటువంటి వాక్కులు ఏవైతున్నాయి కదా, మహాత్ముల యొక్క, గురువుల యొక్క, అనుభవజ్ఞుల యొక్క వాక్కులు ఏవైతున్నాయి కదా, ఈ వాక్కుల ద్వారా ఇవి వినడం ద్వారా ఆయన యొక్క ప్రస్థానం ప్రారంభమవుతుంది. జిజ్ఞాస యొక్క ప్రస్థానం మహాత్ముల యొక్క సాంగత్యం ద్వారా, సద్గ్రంథ పఠనం ద్వారా, సదాచారం ద్వారా ఆయన యొక్క ప్రస్థానం ప్రారంభమైపోతుంది. ఈ ప్రశ్నలతోని జగత్తేంటిది, నేనేంటి, పుట్టుకేమిటి, చావేమిటి, చావు తర్వాత ఏమవుతుంది, భగవంతుడు అంటే ఎట్లుంటాడు, ఎక్కడుంటాడు, కనిపిస్తాడా, ఇవన్నీ తీవ్రమైన జిజ్ఞాసకు సంబంధించినటువంటి విషయం అన్నట్టు. ఇటువంటి వాళ్ళని జిజ్ఞాసులు అంటారు. ఇంకా వీళ్ళకి ప్రపంచం యొక్క ఏమో కావాలి, ఏమో పొందాలి, ఏమో చెయ్యాలి, ఇది కావాలి, అది కావాలి అనేటువంటిది ఆ అర్థార్థులు అయిపోయిన వాళ్ళు అందులోపలనే ఉంటారు. అది ఏది తగలకుండా కేవలం భగవత్ దర్శనం కొరకు, భగవత్ జ్ఞానం కొరకు పరితపించేటువంటి వాళ్ళని జిజ్ఞాసులు అంటారు అన్నట్టు. జిజ్ఞాసులు, అటువంటి జిజ్ఞాసులు ఏమైపోతారు? జ్ఞానులు అయిపోతారు. ఎందుకంటే ఆ జిజ్ఞాస ఊరకుండానివ్వదు, ఎవరికి ఊరకుండానివ్వలే, ఎవరికి ఊరకుండానివ్వ బోధు కూడా. అది ఈ ప్రశ్నలు మనిషి లోపల వచ్చినాయంటే 6వ అధ్యాయం లోపల వచ్చింది. పరమార్థము ఎరగాలే, పరమాత్మ అంటే ఏంటిదో తెలుసుకోవాలి, లేకపోతే ఏమీ లాభం లేదు అనేటువంటి తపన మనిషి లోపల స్టార్ట్ అయితే వేదముల ఈ జిజ్ఞాస నిజమైనటువంటిది మనిషి లోపల వచ్చి ఆ పరమాత్మ దర్శనం అయిందా కాదు అనుకునేటువంటి ఒక తీవ్రమైనటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కర్మానుష్ఠాన ఫలం, వేదం లోపల చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును దాటినటువంటి వాళ్ళు, అంటే ఆ పైన ఉండేటువంటి వాళ్ళు, కర్మానుష్ఠాన ఫలం కోరేటువంటి వాళ్ళంతా ఆపదలు పోవాలి, సంపదలు రావాలి. సంపదలు అంటే ప్రాపంచిక సంపదలు కాదు, ఇవి కానేవాలే. దీని తర్వాత స్వర్గ సుఖాలు కావాలి.
త్రైవిద్యామాంసం ముందు 9వ అధ్యాయం లోపల వస్తుంది. ఆపదలు పోయి సంపదలు రావాలనేటువంటి దాని కొరకు వాళ్ళు చేసేటువంటి కర్మలు అనేటువంటి వేదోక్త కర్మానుష్ఠానం చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఈ జిజ్ఞాసులకు అటువంటి వికారాలు ఏముండయి అన్నట్టు. దాని ఫలితం ఏముంటాయి? జిజ్ఞాస, పరిపక్వమైన జిజ్ఞాస ఉంటే తప్పకుండా దీన్ని తీర్చేటువంటి గురువు దగ్గరికి పోతాడు. ఆయన చెప్పిన మాటలను శ్రవణం చేసి అంతకే కూర్చోడు, ఈ చెవులతోని నీ చెవులతో మానుకోడు. అక్కడ నుండి అతడు మననం స్టార్ట్ చేస్తాడు. శ్రవణం చేసినటువంటి విషయం ఏదైతుందో మనసు లోపలనే దానికి మంథనం చేసేస్తాడు. ఎట్లా మననం అంటే పెరుగును వెన్నగా మార్చడం కొరకు మనము కవ్వంతో చితికిస్తాం అన్నట్టు మొత్తం మీద. అయితే పెరుగు లోపల ఉండేటువంటిదంతా చితికి వెన్నగా మారిపోతుంది. ఎట్లా మారిపోతుందో మననము అంటే ఆ రీతిగా చేస్తాడు అన్నట్టు. శ్రవణం అయిన తర్వాత మననం చేస్తూ ఉంటాడు. ఆ మననం లోపల నుండి శ్రవణం నిధి, జ్ఞానం అనేటువంటి సంపద తయారు చేసుకుంటాడు అన్నట్టు. ఎప్పుడు అనుమానం వస్తే అప్పుడు సద్గురువు దగ్గరికి పోవడం, వాళ్లకు తన విజ్ఞప్తిని విన్నవించడము, వాళ్ళు చెప్పింది శ్రవణం చేయడము, ఆ తర్వాత మననము చేస్తూ నిధిగా మార్చుకొని చివరికి దైవధ్యాసనే అతడే దైవధ్యాసగా, అంటే ప్రహ్లాదుని మాదిరిగా, మార్కండేశ్వరుని మాదిరిగా, హనుమంతుని మాదిరిగా ఇవన్నీ ప్రమాణాలు అన్నట్టు. వీళ్ళంతా జిజ్ఞాసా తత్పరులై జ్ఞానులైపోయినటువంటి వాడు. అప్పుడు శ్రవణమై మన నిధి అయిన తర్వాత అదే పరమాత్మ ధ్యాస లోపల వాళ్ళకి ఇంకొకటి కనిపించదు అన్నట్టు. జ్ఞానము అంటే అజ్ఞానికి ఎక్కడా భగవంతుని యొక్క దర్శనం ఉండదు. జ్ఞానికి భగవంతుడు తప్ప ఇంకేమీ కూడా కనిపించదు అతని దృష్టి లోపల. అది జ్ఞానం. అది ఎంత గొప్పనైనటువంటిది అంటే ఇప్పుడు ముందు శ్లోకం లోపల వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏమైపోయింది? ఆర్థులు ఆపదలు పోవాలి, అర్థార్థులు సంపదలు రావాలి, ఇదొక పార్టీ అయిపోయింది. ప్రపంచం నిండా ఉంది, దీని గురించి వివరించవలసిన అవసరం లేదు. జిజ్ఞాస, పరమాత్మ జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ. మనకు మొదటనే చెప్పిండు, మనుష్యాణం సహస్రేషు కశ్చిదతి సిద్ధయ్య అని చెప్పేసి. లక్షలకు ఒక్కడు ఎవడో ఉంటాడో అటువంటి అనేక మంది లోపల ఎవడో ఒకడు జ్ఞానిగా మారిపోతాడు. జిజ్ఞాసలు అంత గొప్ప శక్తి ఉన్నదన్నట్టు. ఇప్పుడున్న ఎన్ని గుళ్ళున్నాయో మనకు ఈ భూమి మీద, మనకు భారతదేశం లోపల ఎన్ని గుళ్ళున్నాయో, ఆ గుడులలో ఉండేటువంటి ఏవైతే దేవతామూర్తులు ఉంటాయో, దేవతామూర్తులు అంటే ఆషామాషి కాదు, వాళ్ళు జీవిత కాలం లోపల తీవ్ర జిజ్ఞాసులైపోయి సద్గురువుల ద్వారా జ్ఞాన సంపన్నులయ్యి, ఎట్లా దేవుడు ఎక్కడో లేడు, దేవుడు లేని చోటే లేదు, దేవుడు ఎక్కడో లేడు, నాకు ఇతరంగా దేవుడు లేడు, ఇటువంటి పరిపూర్ణమైనటువంటి అనుభవం లోపలికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇటువంటి జిజ్ఞాసతో కూడి జ్ఞానులైనటువంటి వాళ్ళు. అందుకే వాళ్లకు గురుమూర్తులుగా, గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి భావం నుంచి దేవతామూర్తులుగా పెట్టి, ఎందుకు దేవతామూర్తులు అంటే దివ్యత్వమే వాళ్ళ దర్శనం అయిపోయింది కాబట్టి దేవతలు అయిపోయారు. అట్లా మనం పూజిస్తున్నటువంటి ప్రతి ఆలయం లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా జిజ్ఞాసులయ్యి జ్ఞానులుగా మారినరు. తారకాసుర సంహారం తర్వాత కార్తికేయుడు మహాజిజ్ఞాసతో శివునికి ప్రశ్నిస్తాడు అన్నట్టు. అప్పుడు జ్ఞానసింధు, ఆయన బోధనలన్నీ, శివుడు చెప్పినటువంటి బోధనలన్నీ జ్ఞానసింధువుగా చరిత్రకి ఎక్కినాయి అన్నట్టు. అందుకే అతడు దేవుడుగా మారాడు. హనుమంతుడు యుద్ధమంతా అయిన తర్వాత శ్రీరామునికి ప్రశ్నిస్తే, శ్రీరాముడు వశిష్ఠుల ద్వారా పొందినటువంటి జ్ఞానం లోపల ఉండే సమగ్ర సారాంశం హనుమంతునికి బోధించాడు. బోధించిన తర్వాత అతడు అదే తానైపోయి సర్వం ఖలు విదం బ్రహ్మ అనేటువంటి అనుభూతి లోపల వీళ్ళందరూ వచ్చేసిండ్రు. సర్వం ఖలు విదం బ్రహ్మ అంటే సర్వం లోపల నేను కూడా ఒకని కాబట్టి, నేను కూడా అయమాత్మ బ్రహ్మభావం లోపల ఉండబట్టి వాళ్ళు దేవతలు అయిపోయిన వాళ్ళని పూజిస్తున్నాం. కానీ
వాళ్ళ చరిత్రను తెలుసుకోము. వాళ్ళ చరిత్ర లోపల ఉండే అంశాలని ఆచరించడానికి ప్రయత్నం చేయము. దేవతలు కావాలి, దేవతలు నడిచిన మార్గం వద్దు. ఇది ఇప్పుడు మనం ముంగటున్నటువంటి ఒక క్లిష్ట సమస్య. అయితే జిజ్ఞాస పరిపక్వమైన తర్వాత జ్ఞానిగా మారినటువంటి జ్ఞాని యొక్క పరిస్థితి ఏమిటిది? 17వ శ్లోకం లోపల ఎందుకు మనం గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అన్నాం? ఎందుకు అలాంటి గురుమూర్తులైనటువంటి వాళ్ళ ఐక్యమైనటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో కదా, వాటికి దేవస్థానాలు ఎందుకు పరిగణిస్తున్నాము? వాటి ఒక వైబ్రేషన్ ఏముంటుంది? ప్రతి క్షేత్రం అది అవతారం తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు పూర్ణ జ్ఞానమును పొంది ఐక్యమైనటువంటి స్థానాలే క్షేత్రాలుగా మారినాయి అన్నట్టు. ఆ రహస్యం ఈ శ్లోకం లోపల వస్తుంది మనకు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ్చ మమ ప్రియ. ఇక్కడ ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు? పెద్ద రహస్యాన్ని విప్పి పెడుతున్నాడు అన్నట్టు. ఇట్లా 4 రకాల భక్తులు ఉన్నారని మనం చెప్పేసినాము. ఆర్థుడు, ఆపదలు పోవాలి, సంపదలు రావాలి. ఆర్థుడు, అర్థార్థి 2 అయిపోయినాయి. జిజ్ఞాసు, జ్ఞాని 4 అయిపోయినాయి. అయితే జిజ్ఞాస యొక్క ఒరిజినల్ అచ్చమైనటువంటి జిజ్ఞాస యొక్క పరాకాష్ట ఏ రకంగా ఉంటుంది? వారి 4గురిలో నిత్యము పరమాత్మతో కూడి ఉండువాడును. ఇది పూర్ణ దర్శనం అంటారు. ఒక్క పరమాత్మయందే భక్తి గలవాడును అగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను, అతడు నాకు మిగిల ఇష్టుడే. ఏమంటున్నాడు ఇక్కడ? 4 లోపల జ్ఞానం యొక్క ఫలం ఏంటిది ఈ శ్లోకం లోపల చెప్తా ఉన్నాడు అన్నట్టు. నిత్యము పరమాత్మతో కూడి ఉండువాడును. నిత్యము పరమాత్మతో కూడి ఉండడమే నిజమైనటువంటి యోగము, అనన్య భక్తి. ఏమైనా అనండి, మొత్తం మీద నిత్యము పరమాత్మతో కూడి ఉండేవాడు. నిత్యము ఎట్లా పరమాత్మతో కూడి ఉంటాడు? నిత్యస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఆయనతో కూడి ఉండేది ఎట్లా? ఎవరు కూడి ఉంటారు అనే మాటకు వస్తే, ఆ నిత్యమైనటువంటి సత్యమైనటువంటి పరమాత్మను వెదికి పట్టుకునేటువంటి పని లేదు. అది సిద్ధవస్తువై ఉన్నది. ఎక్కడ సిద్ధమై ఉన్నదంటే నీలోనే అది సిద్ధమై ఉన్నది. ఏది లేకపోతే నువ్వు నేనున్నాను అనేటువంటి పరిస్థితే నీకుండదో, ఏది ఉంటేనే నేనున్నాను అని నీవు అనగలుగుతున్నావో, ఆ నేనున్నాను అనేటువంటి శుద్ధమైనటువంటి స్ఫురణనే పరమాత్మ తత్వం. తత్వమసి, తత్ త్వం అసి. కాబట్టి ఈ జ్ఞానం పొందిన తర్వాత నిత్యము పరమాత్మతో కూడి ఉండడం ఒక భాష కావాలి కాబట్టి చెప్తా ఉన్నాడు అన్నట్టు. పరమాత్మే జీవాత్మ అయినప్పుడు, పరతత్వమే అస్తిత్వమైనప్పుడు ఇంకా పరతత్వమే అస్తిత్వమైనప్పుడు ఇంకా నీవెక్కడున్నట్టు? నీవు లేనప్పుడు దాంతో ఎట్లా ఉంటావు? మొత్తం మీద నీ అస్తిత్వమే లేనప్పుడు నేను ఇంకో దాంతో ఉండడం ఏమైనా? మొత్తం మీద నీ అస్తిత్వం ఉన్నప్పుడే కదా. కాబట్టి నిత్యము పరమాత్మతో కూడి ఉండేవాడు అంటే పరతత్వమే స్వీయ అస్తిత్వమైనప్పుడు అని అర్థం అన్నట్టు. ఒక్క పరమాత్మ ఎందే భక్తి గలవాడును. భక్తి అంటే విభక్తికి వ్యతిరేక పదం. విభక్తి అంటే 2 విభజించబడడం అన్నట్టు. విభజన దృష్టి పేరే, విభజనకు వ్యతిరేక పదమే భక్తి. పరమాత్మ ఎందే భక్తి గలవాడును. ఉన్నడే విభజింపబడ్డట్లు అజ్ఞానంకు గోచరిస్తూ ఉన్నది. స్వప్న దృష్టాంతం చాలా ఉపకరిస్తుంది తత్వజ్ఞానానికి మనకు. విభక్తికి వ్యతిరేక పదమే భక్తి. ఇప్పుడు
స్వప్నము నీ లోపలి నుండి నిన్నే విభజిస్తున్నదా లేదా? కలగనేవాడు ఒకటి, కలలో కనిపించేటువంటి వాడు ఒకడు, ఇద్దరు అయిపోయినారు కదా. కలగంటున్నాడు ఒకడు, కలలో కనిపిస్తున్నటువంటి వాడు ఒకడు, రెండు అయిపోయింది అన్నట్టు. ఈ విభజన స్వప్నం ద్వారా జరిగింది. అట్లాగే జాగ్రత్త అవస్థ లోపల విభజన ఏంటిదంటే ఈ వైచిత్ర్య వైవిధ్య కేంద్రకమే మనస్సు. మనసుకు బహిర్ముఖంగా బహిర్ముఖ దృష్టి ఉంటుంది అన్నాడు. అంటే మనసు అనేటువంటిది ఎప్పుడు బయటనే ఉందనుకుంటుంది అన్నట్టు. పరమాత్మ వస్తువు ఏంటి లోపలే ఉంది అనేటువంటి అనుభవానికి ఆ మనసు నోచుకోదు. ఎందుకు నోచుకోదు? బహిర్ముఖ దృష్టి కాబట్టి. ఇక్కడ పరమాత్మ ఎందే భక్తి గలవాడును అంటే ఉన్నది పరమాత్మే అనేది తెలిసినప్పుడు ఆ అనుభవమే పరమభక్తి. పరమాత్మ ఎందే భక్తి గలవాడు అంటే వాస్తవమైన పరమాత్మ యొక్క తత్వం తెలిసిన తర్వాత మిగిలేది పరమాత్మ వస్తువు తప్ప మళ్ళేమీ లేదు. నాలో నేనంటున్నది కూడా, నేనై ఉన్నది కూడా ఆ పరమాత్మ తత్వమే. అదే దేహమును ప్రకాశింపజేస్తున్నది కాబట్టి దేహం లోపల నుంచి అభివ్యక్తం అవుతున్నందుకు వ్యక్తి అన్నాం. మనకు మొత్తం మీద వ్యక్తి అంటే ఎందుకన్నాము? ఆ పరతత్వమే దేహము ద్వారా వ్యక్తమవుతుంది అన్నప్పుడు ఈ విచారణ కరెక్ట్ చేసినప్పుడు ఇంకా విభక్తిలో లేము, భక్తి లోపలనే ఉన్నామంటే నాలో ఉన్నది దేవుడే, దేవునిలో ఉన్నటువంటిది నేనే అనేటువంటి ఈ భావన పరమాత్మ ఎందే భక్తి గలవాడును. ఒక్క పరమాత్మ అనేది ఉన్నది ఒక్కటే కదా, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కదా. జ్ఞాని శ్రేష్ఠ అవుతున్నాడు. ఎందుకంటే కిరికిరి లేదిడ. ఎందుకంటే పరమాత్ముని యొక్క తత్వం తెలిసిన తర్వాత సర్వము తానైనటువంటి ఆ పరమాత్ముడు నాలో నేనంటున్నటువంటి సత్యమైనప్పుడు ఇంకా ఈ ఎలాంటి ఆపదలు సంపదలు ఇటువంటిది ఉండదు అన్నట్టు. సంపదలు ఎవరికి కావాలనో అది పరమాత్మ చైతన్యమే, ఆపదలు ఎవరికి పోవాలనో అది పరమాత్మ చైతన్యమే. ఇప్పుడు ఆ పరమాత్మ చైతన్యము ఏదైతే ఉందో ఆత్మ చైతన్యము దేహాన్ని వదిలిపెట్టేస్తే నీకు ఆపద లేదు, నీకు సంపద ఆభాస లేదు. ఉన్నాయి, రెండు ఉన్నాయంటే అది ఉన్నందుకే దాని వైబ్రేషన్ ఇదంతా మొత్తం మీద. ఇట్లా ఇది అపరోక్షానుభూతి అనేటువంటి విషయం లోపల వస్తుంది. శంకరాచార్యుడు చాలా చక్కగా రాశాడు దీనికి. అపరోక్షానుభూతి అంటే అది ప్రత్యక్షమై ఉన్నది, అది సిద్ధవస్తువు అయి ఉన్నది, అది సర్వవ్యాపకమై ఉన్నది, అది నీలోన నీ బయట ప్రకాశింపజేస్తూ ఉన్నది మొత్తం జగత్తును. ముందు అధ్యాయం లోపల చాలా స్పష్టంగా వస్తాయి. 13వ అధ్యాయం లోపల ఈ విషయాలు. భక్తి గలవాడని శ్రేష్ఠ అవుతున్నాడు, అగు జ్ఞాని శ్రేష్ఠ అవుతున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైనటువంటి వాడు. ఇంకా ఇష్టం ఏమిటిది? ఇంకా ఒక గురువు అనుకోండి, శ్రీకృష్ణుడు ఇక్కడ గురు శిష్య సంబంధం లెక్క పెట్టుకుంటే గురువుకు ఎవరు ఇష్టమైనటువంటి వాళ్ళు అంటే ఎవరు పరమాత్మ తత్వం లోపల ఉన్నారో గురువు శిష్యునికి ఇచ్చేటువంటి అంతిమ పరాకాష్ఠ కూడా స్వరూప జ్ఞాన దర్శనమే. సర్వత్రా ఏకాత్మ దర్శనం చేసేటువంటి ఒక జ్ఞాననేత్రాన్ని గురువు ఇస్తాడు. ఆ జ్ఞాననేత్రాన్ని సఫలం చేసుకొని ఎప్పుడూ పరమాత్మలతోనే కూడి అంటే ఉండేటువంటి వాడు పరమాత్మ ఎందే భక్తి గలవాడంటే గురువు ఇచ్చినటువంటి సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని స్థిరపరచుకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో గురు రూపం లోపల పరమాత్మ గురు రూపం లోపల గురువు బ్రహ్మ గురు విష్ణు గురుదేవం గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అంటున్నాం కదా. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా గురు సాక్షాత్ పరబ్రహ్మనే. కాబట్టి అతనికి ఎవరిష్టులు? సద్గురువుకి ఎవరిష్టులు అంటే తాను చెప్పినటువంటి తత్వాన్ని నిలుపుకున్నటువంటి వాడు, అదే అనుభవం లోపల ఉండేటువంటి వాడు ఎవడవుతున్నాడో వాడే ఇష్టడు. వాడు ఏం కిరికిరి ఇంకా అది కావాలి ఇది కావాలి ఏముండదు అన్నట్టు. అంత గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి వాడు ప్రపంచంలో దేనైనా సాధించగలుగుతాడు అనేటువంటి, ఏ గొప్ప లక్ష్యాలనైనా అవలీలగా సాధిస్తాడనేటువంటి
దృష్టి ఉండబట్టి నాకు మిక్కిలి ఇష్టమైన వాడు, అతడును నాకు మిగిలి ఇష్టుడే, అట్టివానికి నేను మిక్కిలి, అతడు నాకు, నేను అతనికి, అతడు నేను, ఈ భావం యొక్క అతీతమైనటువంటి విషయం ఇది. వాస్తవమైనటువంటి పరిస్థితి లోపల అతడు నేను అని ఈ భేదభావం కూడా ఉండదు అన్నట్టు. మొత్తం ఇది వ్యవహారం కొరకు అంతే. కానీ వాస్తవం లోపల, జ్ఞానం లోపల ఏముంటుంది అనేది మనకు ముంగట 24వ శ్లోకం లోపల చాలా స్పష్టంగా వస్తుంది. అందుకే ఉన్నదే ఆత్మ, దానిదే కదా ఇష్టాలని, ఉన్నదే ఆత్మ, అది ఇడుస్తే ఏమీ లేదు అన్నప్పుడు అదే కదా మనకి ఇష్టమైనటువంటిది. అటువంటి వాడు గురువుకు చాలా ఇష్టడు. ఈ తత్వము, ఆత్మతత్వము శిష్యునికి, జ్ఞానికి చాలా ఇష్టమై ఉన్నది. దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తెలిపినటువంటి గురువు కూడా చాలా ఇష్టడే. ఇది అర్థం అన్నట్టు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవమే మతం ఆస్థితః సహియుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. పెద్ద గురుతత్వం ఏంటిది, గురువు యొక్క స్థానం ఏమిటిది, ఎందుకు గురువుని ఆశ్రయించాలి, మామూలు జనులకు సద్గురువులకు ఉండే వ్యత్యాసం ఏంటి, సర్వం ఈ శ్లోకంలో వస్తున్నది. దీని తర్వాత మనకు గురుతత్వం ఏంటిది, ఎందుకు గురువు యొక్క ఆశ్రయం కావాలని అర్థమైపోతుంది. వీరందరూ మంచివారే, భక్తి ఉన్నది కదా, ఆపదలు పోవాలని కూడా ఒక పరమాత్మనే వేడుకుంటున్నాడు, మంచిదే. సంపదలు కావాలని కూడా ఒక పరమాత్మనే వేడుకుంటున్నాడు, మంచిదే. పరమాత్మ తత్వం తెలుసుకొని ధన్యం కావాలని అనుకుంటున్నాడు, జిజ్ఞాసు, మంచివాడే. తర్వాత ఆ జిజ్ఞాసువే కీటకము భ్రమరమైనట్టు, భ్రమర కీటక న్యాయం అన్నట్టు. ఇది భ్రమరానికి తుమ్మెదకు సంతానం ఉండదు. ఒక కీటకమును, దానికి సంబంధించిన ఒక రకమైన కీటకమును తెచ్చి తన గూడు లోపల పెట్టి దాన్ని మూసి జుమ్మనేటువంటి నాదం చేస్తూ ఉంటే లోపల ఉండేటువంటి తుమ్మెద కూడా, లోపల ఉండే కీటకం కూడా తుమ్మెద భ్రమరమైనట్టు ఇక్కడ ఈ జిజ్ఞాసు యొక్క నెక్స్ట్ తర్వాతి దశ ఏంటిదంటే జ్ఞాని. జ్ఞాని అంటే సర్వం తానైన వాడు, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ 4 కూడా తీసుకొని వచ్చి జ్ఞానంని నేర్పుతా ఉన్నాయన్నట్టు. అందరూ కూడా భక్తి లోపల మంచివాళ్ళే, కానీ అందు జ్ఞానియో సాక్షాత్ నేనే అని నా అభిప్రాయం. చూడండి, ఇక జీవ బ్రహ్మైక్య సారం అయిపోయింది మొత్తం మీద. జ్ఞానియో సాక్షాత్ నేనే అంటే అర్థం ఏంటిది, నీలో నేనంటున్నటువంటిదే పరమాత్మతత్వము. అది పక్కకి జరిపితే నీ యొక్క అస్తిత్వము ఊహించడానికి వీలు లేదు. ఏది ఉంటే నేనున్నానంటున్నావో అదే, ఏది ఉండడం వల్ల నేనున్నానంటున్నావో అదే పరమాత్మ, అదే పరమాత్మ యొక్క చైతన్యం. కాబట్టి జ్ఞానియో సాక్షాత్ నేనే అని నా అభిప్రాయం. అయమాత్మ బ్రహ్మ తత్వమసి మహావాక్యాలు మొత్తం ఈ ఒక్క శబ్దం లోపల ఇమిడిపోతూ ఉన్నాయి. జ్ఞానియో సాక్షాత్ నేనే అని నా అభిప్రాయం. ఎలా అనగా అతడు నాయందే చిత్తమును స్థిరంగా నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్య స్థానంగా నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నాడు. జ్ఞానియో సాక్షాత్ నేనే అంటున్నాడు. ఎందుకు నేనే అంటే నాలో నేనై ఉన్నది నీవే అనేటువంటి కన్క్లూజన్, ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇక ఏమని వర్ణిస్తాం, దానికి ఏ మెరుగులు దిద్దగలుగుతాము? నా అభిప్రాయం అంటున్నాడు అన్నట్టు. శ్రీకృష్ణ యొక్క అభిప్రాయము జ్ఞానియో సాక్షాత్ నేనే అని. జ్ఞానిత్వాత్మైవమే మతం అంటే ఎట్లా జ్ఞాని నేనే అనేటువంటి మాట అంటున్నాడు కృష్ణుడు అంటే, నీలో నేనై ఉన్నది ఆ పరతత్వమే.
అన్నప్పుడు ఇంకా నా అస్తిత్వం ఎక్కడున్నది? ఇష్ట అయిష్టాలకి ఏముంది? ఇంకా ढूंढा तुझे हर जहाँ में पाया पता तेरा नहीं जब पता तेरा मिला तो अब पता मेरा नहीं అంట. నీ అస్తిత్వమే లేనప్పుడు ఇంకా నీలో నేనై ఉన్నది పరతత్వమే అయినప్పుడు ఇంక వర్ణనలు ఏముంటాయి అక్కడ? అందుకే నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అన్నారు. సద్గురువులు కాబట్టి ఇక్కడ మాట్లాడుతాం. సాక్షాత్ నేనే నా అభిప్రాయం. ఎందుకప్ప? ఏలయనగా అతడు నాయందే చిత్తమును స్థిరంగా నెలకొల్పి బహిర్ముఖమైనటువంటి చిత్తము వివేకము ద్వారా ఏమైపోయింది? అంతర్ముఖమైపోయింది. అంటే బయట ఎక్కడో లేదు, నన్ను వెలిగిస్తున్నది, నన్ను ప్రకాశింపజేస్తున్నది పరతత్వం. నా దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది. తర్వాత నాలో నేనంటున్నటువంటి స్ఫురణనే ఆ పరమాత్మ అనేది అయినప్పుడు ఆ మాట గురువు ద్వారా తెలిసిన తర్వాత చిత్తం ఎక్కడుంటుంది? అక్కడనే ఉంటుంది అన్నట్టు. ఎందుకుంటుంది? స్థిరముగా నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నాడు. ఇంకేం చేస్తాడు? నది యొక్క నిజస్థానము సముద్రం. ఎందుకంటే ఆ నదీ జలం కూడా సముద్రము లోపలనే సూర్యకిరణాల ద్వారా మేఘాలుగా ఏర్పడి భూమి మీద వర్షం పడిన తర్వాత ఆ జలమంతా మేఘాల ద్వారా శుద్ధి అయిపోయింది, సూర్యకిరణాల ద్వారా ఫిల్టర్ అయిపోయినాయి, శుద్ధి చేయబడి ఆ ఉప్పుతనం పోయింది. సూర్యకిరణాలు గ్రహించేసిన ఉప్పుతనాన్ని గ్రహించేసి భూమి మీద వర్షించిన తర్వాత భూమి మీద ఉన్న ప్రతి చుక్క ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది. మళ్ళీ కిరణాలు మళ్ళీ కొంచెం గ్రహించేస్తాయి, మిగతా జలమంతా సముద్రాభిముఖం అయిపోతాయి అన్నాడు. కిరణాలు గ్రహించిన జలమంతా మళ్ళీ మేఘాలుగా ఏర్పడిపోతాయి. ఈ రకంగా నది యొక్క మూలస్థానం సముద్రమే అయినందుకు నది సముద్రాభిముఖం అయిపోయి శాంతమైపోతుంది అన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు నీటికి ఒక జలాశయం అనుకోండి, ఒక సరస్సు అనుకోండి, ఒక పెద్ద జలాశయం అనుకోండి. ఆ జలాశయానికి గాలి తాకిడి వల్ల జలమే తరంగాలుగా మారిపోతుంది. జలమే తరంగాలుగా మారిపోతుంది. ఇప్పుడు మనం వర్షం పడుతున్నప్పుడు మనం గమనిస్తే కొన్ని సందర్భాల లోపల చినుకు పడ్డప్పుడల్లా ఒక బుడగ ఉత్పన్నమవుతుంది, నీటి యొక్క బుడగ ఉత్పన్నమవుతుంది. అయి అప్పుడే మళ్ళీ అది సమాప్తమైపోతుంది అన్నట్టు. బుడగ ఉత్పన్నమై మళ్ళీ సమాప్తమైపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ బుడగకు జలానికి జలం అంటున్నాం, దానికి బుడగ అంటున్నాం. వేర్పరచండి, ఎట్లా వేర్పరచగలుగుతామో? వేర్పరచలేము. జలాశయం లోపల గాలి తాకిడి వల్ల సన్నని తరంగాలు ఏర్పడతాయి అన్నట్టు. అలలు ఏర్పడుతుంటాయి మనకు. నది లోపల అనుకోండి, సముద్రంలో ఇంకా చాలా పెద్ద పెద్ద సరస్సులు ఉంటాయి, అక్కడ కూడా అలలు ఏర్పడుతూ ఉంటాయి. గాలి తాకిడి వస్తే అలలు వస్తూ ఉంటాయి అన్నట్టు, తరంగాలు అంటారు వాటికి. ఇప్పుడు పేరు వేరైపోయినప్పటికైనా కానీ సత్యం లోపల తరంగము జలము విడదీయగలుగుతామా? విడదీయలేం. కాబట్టి జలరూపమైనటువంటి పరమాత్మయే తరంగము అనేటువంటి పేరుతోని పిలువబడుతున్నాడు. ఆ పరమాత్మయే ఈ జీవాత్మ. పరమాత్మ అంటే జలము, జీవాత్మ అంటే తరంగం. పరమాత్మ అంటే జలము, జీవాత్మ అంటే బుద్బుదం, బుడగ. ఇట్లా ఇంకా ఒక ఉదాహరణలు తీసుకుంటే, చీకటిలో రగిలించినటువంటి అగ్ని, దాని లోపల నుంచి వెలువడేటువంటిది ప్రకాశం. పేర్లు వేరే ఉన్నాయి. అగ్ని, ప్రకాశం అని అంటున్నాం అన్నట్టు. దాన్ని వదిలి ఒకటి ఉంటుందా? ఉండలేదు. అగ్ని లేదు అంటే ప్రకాశాన్ని ఊహించలేం మనం.
అగ్నికి ప్రకాశానికి ఎలాంటి సంబంధం ఉన్నదో పరమాత్మకు జీవాత్మకు, పరమాత్మ సర్వవ్యాపకమైనది, జీవాత్మ ఉపాధి ద్వారా వ్యక్తమవుతున్నది కాబట్టి వ్యక్తి అన్నారు ఇవాళ మొత్తం మీద. సంబంధాలు ఇట్లా ఉంటాయి. జలానికి తరంగానికి, నీటికి బుద్బుదానికి, అగ్నికి ప్రకాశానికి, తేనెకు తీయదనానికి ఇటువంటి సంబంధాలను ఎట్లా విడదీయగలుగుతాము? ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఈ జ్ఞానం మనకు వచ్చిన తర్వాత చిత్తము బయటికి పోదు. ఎందుకు బయటికి పోదంటే ఇందు కలడు అందు లేడని సందేహము వలదు. నా లోపల ఉన్నాడు బయట లేడు, లేక బయట లేడు నా లోపల ఉన్నాడు, ఇవి అంతా సర్వము కలు విధం బ్రహ్మ, అండపిండ బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది బ్రహ్మం అన్నప్పుడు, సర్వము కలు విధం బ్రహ్మ అన్నప్పుడు అటువంటి దృష్టి నీకు వచ్చిందంటే, అటువంటి జ్ఞానము నీకు వచ్చిందంటే, దృష్టిం జ్ఞానమయం కృత్వ, ఇక్కడ చెప్తున్న జ్ఞానం దృష్టి అదే, దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇంకా చూస్తున్నదే కనిపిస్తున్నదే, కనిపిస్తున్నదే చూస్తున్నది, దృశ్యాలు ఏకమైనటువంటి పరిస్థితి లోపల ఇంకా ఏమీ మిగిలది. అందుకే అక్కడ శివజీవ భేదం యొక్క, శివజీవుడు అనేటువంటి భేదం అక్కడ ఉండదు. నేనే నా అభిప్రాయం. అతడు నాయందే చిత్తం, ఇంకెక్కడ పోతుంది చిత్తం? సత్యం తెలుసుకున్న తర్వాత చిత్తం సత్యం లోపలనే ఉండిపోతుంది. నన్నే సర్వోత్తమైన ప్రాప్యస్థానంగా, ఇంకేమున్నది నీకు తప్ప ఇంకేమన్నదా? స్థానం పొందటం కొరకు నీకు పొందేదేమున్నది? నా లోపల ఉన్నది నీవే అన్నప్పుడు ఆ అనుభవమే నీ పొందిక. ఇట్లా ఇది ఒక్క మాట లోపల సరిపెడితే సరిపోతుంది, కానీ అవగాహన కొద్దీ చెప్పవలసి వస్తున్నది. మొత్తం మీద ఏది నేనై ఉన్నానో, నాలో ఏది నేనై ఉందో అదే అపరవస్తు తత్వమసి అటువంటి జ్ఞానం. అందుకే సాక్షాత్ అటువంటి జ్ఞాని నాకు భిన్నం కాడు. ఈ ఒక్క సూత్రమే గురు పరంపరకు మూలమైపోయింది. పరమాత్ముని తత్వం లోపల రమిస్తున్నటువంటి వాడు ఆ రమిస్తున్నటువంటి తత్వాన్ని శిష్యునికి అవలోకగా అందించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు గురువు. అందుకే సాక్షాత్ పరబ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురుదేవో మహేశ్వర. చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి. ఇవి సామాన్యంగా ఆర్తులకు అర్థార్థులకు అర్థమయ్యేటువంటి విషయం కానే కాదు. జిజ్ఞాస ఉండి ఆ జిజ్ఞాస తీవ్రతరమైనప్పుడు దాని ఫలితంగా వచ్చే జ్ఞానం మనకి ఎప్పుడైతే ఉద్భవిస్తుందో అప్పుడు ఈ భాష అవసరం లేదు. ఇక వాడికి నేను తినేటువంటి పండులో ఒక భాగం ముందు వానికి ఇచ్చేస్తే వేరేగా రుచి గురించి వర్ణించవలసిన అవసరం లేదు నాకు. అట్లాగే ఉంది. ఇది చాలా నిగూఢమైనటువంటి విషయము. గురువు యొక్క మహోన్నత స్థానం ఏముంటుందంటే ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ఈ విజ్ఞాన యోగం అంటే మామూలుగా చాలా ఇంకా క్రిటికల్ శ్లోకాలు ఏవైతే ఉన్నాయి కదా, మనము చెప్తా ఉంటాం. 19వ శ్లోకం లోపల ఇంతవరకు చెప్పినటువంటి విషయాల యొక్క కీ ఉందన్నట్టు. రేపు వస్తుంది అది. దాని తర్వాత వేరే వేరే శ్లోకాలు ఉంటాయి. ఇవి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు.